మిత్రులందరికీ నమస్కారం అండి. బొప్పాయికాయ అండి ఇది. ఈ బొప్పాయికాయ పోషకాలు చాలా ఎక్కువ, అమోఘంగా ఉంటుంది. అయితే చాలా మంది ఇష్టపడరు తినడానికి. దీని వాసన కొంత నచ్చకపోవచ్చు ప్రజలకి. అయితే మా మదర్ దీని వాసన తెలియకుండా చాలా చక్కగా చేసి పెట్టేవాళ్ళు. మా ఇంట్లో బొప్పాయి చెట్లు ఉండేవి కాబట్టి వారానికి ఒకసారి ఈ బొప్పాయి కాయతో ఏదో ఒక వంటకం తయారు చేసేవాళ్ళు. సాంబారు, పప్పు. పర్టికులర్గా మా పెదనాన్న కొడుకు ఒక ఆయన వచ్చినప్పుడు ఆయన బొప్పాయికాయ తిననని మొండికేసుకునేవాళ్ళు. ఆయనకు తెలియకుండా బొప్పాయికాయని చట్నీ తయారు చేసి ఇది కొబ్బరి చట్నీ, సొరకాయ పచ్చడి అని చెప్తే చాలా ఇష్టంగా తిని చాలా బాగుందని మెచ్చుకునేవాడు. అంటే ఆయనకు బొప్పాయికాయతో పచ్చడి అంటే తినడం ఇష్టం లేదు, అంతేగాని దాని రుచి అద్భుతమని ఆయన మళ్ళా తెలుసుకున్నారు. చాలా పోషకాలు ఉంటాయని, ఇందులో ఉన్న పోషకాలు అమోఘంగా ఉంటాయి. సో దీంతో మనం పచ్చడి చేసుకుందాం ఈరోజు. ఈ పచ్చడి ఇలాగా సన్నగా పొట్టు తీసేసి బొప్పాయికి పై పొట్టు తీసి సన్నటి ముక్కలు తరిగి పెట్టుకోండి. ఈ ముక్కలు తరుక్కున్నాము. కావాల్సింది పచ్చి కొబ్బరి. ఈ పచ్చి కొబ్బరి వేసిన తర్వాత ఈ కొబ్బరి చట్నీని అనుకుని హ్యాపీగా తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత కొత్తిమీర, యాజ్ యూజువల్గా కొత్తిమీర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు బాణంలో కొద్దిగా నూనె తీసుకుని ఈ బొప్పాయికాయ ముక్కలు, సన్నగా తరుక్కున్న బొప్పాయికాయ ముక్కల్ని కొంచెం పచ్చివాసన పోయే వరకు వాడుద్దామండి. ఈ ముక్కలు మగ్గిపోయినాయండి. దీన్ని ఒక పాత్రలోకి తీసుకుందాం. ఇప్పుడు అదే బాణల్లో కొద్దిగా నూనె వేసుకుని కొంచెం మినపప్పు, కొంచెం ధనియాలు, కొద్దిగా మెంతులు, కొంచెం జీలకర్ర, ఇప్పుడు తగినన్ని మిరపకాయలు వేసుకుందామండి. కారం తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. పసుపు. ఇప్పుడు ఈ పదార్థాలన్నీ రోట్లో దంచుకుందామండి మనం. యాక్చువల్గా దీన్ని రోల్ లేని వాళ్ళు మిక్సీలో ఇలాగే ముందు మిరపకాయలు పౌడర్ చేసుకుని తర్వాత బొప్పాయికాయ ముక్కలు ఇలా వేసి మిక్సీలో కూడా తయారు చేసుకోవచ్చు. రోల్ శుభ్రం చేసుకుని ఈ పోపు సామాన్లన్నీ మెల్లగా దంచుకుందామండి. వేసేసుకుని ఇప్పుడు ఇందులోకి తగినంత ఉప్పు వేద్దామండి. ఇప్పుడు కొత్తిమీర వేసి దంచుకుందామండి. కొబ్బరి కూడా వేసేద్దాం. ఇప్పుడు ఈ బొప్పాయికాయ ముక్కలు వేసేద్దామండి. ఇప్పుడు ఇందులోకి మనం చింతపండు వేయలేదండి, నిమ్మకాయ పిండుకుందాం, చాలా బాగుంటుంది. ఇష్టమైన వాళ్ళు చింతపండు వేసుకుంటే నిమ్మకాయతో అక్కర్లేదు. ఎవరి సౌకర్యం కొద్దీ వాళ్ళు చింతపండు కానీ నిమ్మకాయ కానీ వాడండి పులుపు కోసం. మనకి ఈ బొప్పాయికాయతో రోటి పచ్చడి రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పక ట్రై చేయండి. బొప్పాయికాయ ఆరోగ్య ప్రయోజనాలు చాలా చాలా ఉన్నాయి. అందరికీ ధన్యవాదాలు.